IP69 రేటింగ్, సెల్ఫీలో వీడియో రికార్డింగ్ అండ్ మనకు డ్యూయల్ స్పీకర్స్. ఇవి ఆ మొబైల్లో ఉన్న హైలైట్ చేసిన ఫీచర్స్. రియల్మీ 15 25,999 కి వర్త్ కాదు ప్రైస్ ట్యాగ్. లేదు నా ఫోన్ నా ఇష్టం, నేను పెట్టిందే ప్రైస్ ట్యాగ్ అంటే నడుస్తుందా? ప్రెసెంట్ మార్కెట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ చేయడం కోసం కాకపోతే ఆ మొబైల్ తీసుకుని రావాల్సిన అవసరం ఏముంది? మీరు తమ మంచి పేరుని తమ సొంత చేతులతో నాశనం చేసుకుంటున్నారు భయ్య. ఫ్రెండ్స్, ఐకో అండ్ రియల్మీ ఉండే కొత్తగా ఫోన్స్ అయితే ఇండియా మార్కెట్లో వచ్చేసాయి. ఈ ఫోన్స్ చూసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయాను. బికాజ్ ఆ మొబైల్స్ యొక్క ఫీచర్స్ చూసి, ఆ ప్రైస్ ట్యాగ్ చూసి, మరి ఇంత ఘోరంగా కూడా మొబైల్స్ ఉంటాయా అనడానికి మంచి ఉదాహరణ, మంచి ఎగ్జాంపుల్ ఇవే భయ్యా. ఫస్ట్ అయితే ఐకో విషయానికి వద్దాము. ఐకో నుండి మనకు జెడ్ సిరీస్లో ఐకో Z10R పేరుతో మనకు ఒక ఫోన్ వచ్చింది. అండ్ వచ్చిన ప్రైస్ ట్యాగ్ 19,499, అంటే అక్షరాల 20,000 రూపీస్లో ఆ మొబైల్ వచ్చింది భయ్యా. సో ప్రైస్ ట్యాగ్ బాగానే ఉంది, కానీ ఫీచర్స్ మీరు నోటీస్ చేస్తే అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటి, ఇస్తుంది ఏంటి? 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5700 mAh బ్యాటరీ, ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, 1800 నిట్స్ హై బ్రైట్నెస్, దాంతోపాటు డైమెన్సిటీ 7400, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా వితౌట్ ఎనీ అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్, దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది డ్యూయల్ స్పీకర్స్, IP69 రేటింగ్, అండ్ సెల్ఫీలో మనకు 4K 30 fps వీడియో రికార్డింగ్. ఇవన్నీ మీరు నోటీస్ చేస్తే వీళ్ళు ప్రమోట్ చేస్తుంది ఏంటి అంటే, కేవలం యాడ్లు పెట్టి యూట్యూబర్స్ అందరు చెప్పేది ఏంటి అంటే, ఈ మొబైల్ స్పెసిఫిక్గా తీసుకొచ్చింది స్టూడెంట్ కోసం అంట. అది కూడా స్పెసిఫిక్గా వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, IP69 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్, సెల్ఫీలో 4K వీడియో రికార్డింగ్. నేను చెప్పేదలుచుకుంది ఒకటే భయ్యా, ఈ ప్రైస్ ట్యాగ్లో ఆల్రెడీ ఈ బ్రాండ్ ఉండే ఒక మొబైల్ ఉన్నప్పుడు, అది కూడా సేమ్ సిరీస్లో, అదే ఐకో నుంచి Z10 5G స్మార్ట్ ఫోన్, ఈ మొబైల్ ఉన్నప్పుడు మళ్ళీ ఇదే ప్రైస్ ట్యాగ్లో ఐకో Z10R పేరుతో ఫోన్ తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? అంత కష్టం ఏమొచ్చింది? నా క్వశ్చన్ ఒకటే భయ్యా. బికాస్ 19,499కి వాళ్ళు ఆఫర్ చేసింది 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగా, డైమెన్సిటీ 7400. ఏంటి భయ్యా? దీంట్లో మీరు నోటీస్ చేస్తే ఇండియాస్ లార్జెస్ట్ బ్యాటరీ సెటప్, అండ్ ఇది మీకు విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే ప్రజెంట్ దొరికేది 19,999. ఇది తీసుకోవడం బెటరా, అది తీసుకోవడం బెటరా? అండ్ దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ చిప్ సెట్, గేమింగ్ చేసుకోవచ్చు, పల్చగా ఉంది, బ్యాటరీ బాగుంది, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, సెల్ఫీ కెమెరా, రియర్ కెమెరా, సోనీ సెన్సార్ అన్ని మొబైల్లో బాగున్నాయి. దీంట్లో లేనివి ఏంటి అంటే IP69 రేటింగ్ అండ్ మనకు డ్యూయల్ స్పీకర్స్. ఇవి మూడింటి కోసమే కొత్తగా ఐకో మొబైల్ తీసుకొచ్చింది, అండ్ సేమ్ ప్రైస్ ట్యాగ్లో. ఇక చెప్పండి మీరు, ఆ మొబైల్ ప్రమోషన్ మీరు నోటీస్ చేస్తే యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో ప్రమోషన్ మాత్రం ఈ రేంజ్లో ఉంది భయ్యా, పీక్లో ఉంది. కానీ ఆ మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది? మంచి వాల్యూ ఆఫర్ చేస్తుందా? ప్రైస్ ట్యాగ్ 20,000లో లేదు. అదే బ్రాండ్ నుండి మంచి మొబైల్ ఉంది. అండ్ నేను ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, వేరే బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నా అనుకోమాకండి. నేను చెప్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా నేను ప్రమోట్ చేస్తుంది అదే బ్రాండ్ యొక్క మంచి స్మార్ట్ ఫోన్. ఇక నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రజెంట్ మార్కెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ చేయడం కోసం కాకపోతే ఆ మొబైల్ తీసుకుని రావాల్సిన అవసరం ఏముంది? నేను చెప్పదలుచుకుంది ఇంతే. ఎందుకంటే దీంట్లో మనకు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే, కెమెరా, దాంతోపాటు మనకు ప్రతి ఒక్కటి ఈ మొబైల్లో బాగున్నాయి. అలాంటప్పుడు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఇదే సిరీస్తో మనకు కొత్తగా స్మార్ట్ ఫోన్ తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? అండ్ దీనికి తోడుగా ఇప్పుడు వివో కూడా అదే బ్రాండ్ని రీబ్రాండ్ చేసి పేరు మార్చేసి వివో T4R పేరుతో ఫోన్ని తీసుకొస్తుంది, అండ్ సేమ్ ప్రైస్ ట్యాగ్లో. ఇక చూడు, వీళ్ళ గేమింగ్ మార్కెటింగ్ మాత్రం వేరే స్టేజ్లో ఉంటుంది. ఇది కేవలం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మాత్రమే భయ్యా. నేను చెప్పదలుచుకుంది ఒకటే, 20,000 రూపీస్ మీ దగ్గర ఉంటే మాత్రం దీన్ని తీసుకోండి, లేకపోతే వివో T4 5G స్మార్ట్ ఫోన్ తీసుకోండి. ఈ ఫోన్స్ వద్దా, వేరే బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కావాలా, మీకు రియల్మీ నార్జో 80 Pro 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది, అది మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు OnePlus Nord C4 అది కనిపిస్తుంది, దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా నథింగ్ ఫోన్ 2A, కొంచెం మీరు ఎక్స్ట్రా పే చేస్తే నథింగ్ ఫోన్ 3A కూడా వస్తుంది, బెస్ట్ ఆప్షన్. ఇలాంటి మొబైల్స్ మీకు కనిపిస్తాయి. ఇవేవి కాకుండా మీరు కొత్తగా ఫోన్ వచ్చింది, ఈ ఫోన్ స్టూడెంట్ కోసం అంట, అండ్ సెల్ఫీలో వీడియో రికార్డింగ్ ఉందంట, IP69 రేటింగ్ ఉందంట, అవి చూసి మీరు బై చేస్తే మాత్రం పప్పులో కాలేసినట్టే. అండ్ ఫర్ సపోజ్ ఆ మొబైల్లో IP69 రేటింగ్ ఉన్నా కూడా ఆ మొబైల్ వాటర్లో పడి ఏదైనా కండిషన్ వల్ల వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం మీకు వారంటీ ఉండదు. అదనే కాదు, మీరు ఏ ఫోన్ తీసుకున్నా కూడా ఆ మొబైల్లో IP69 రేటింగ్ ఉన్నా కూడా వాటర్ డ్యామేజ్ అయితే ఆ మొబైల్కి వారంటీ ఉండదు. మీరు ఓన్గా మీ జేబు నుండి డబ్బులు పెట్టుకోవాలి. చూసుకోండి, ఇక అది కేవలం మార్కెటింగ్ కోసం మాత్రమే, పేరుకు మాత్రమే మనకు అవన్నీ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు భయ్యా. చూసుకోండి,
IP69 రేటింగ్, సెల్ఫీలో వీడియో రికార్డింగ్ అండ్ మనకు డ్యూయల్ స్పీకర్స్. ఇవి ఆ మొబైల్లో ఉన్న హైలైట్ చేసిన ఫీచర్స్. అండ్ మనకు ఇక్కడ ఇండియాస్ లార్జెస్ట్ బ్యాటరీ ఫోన్, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ నుంచి మనకు చాలా మంచి చిప్సెట్, గేమింగ్ చేసుకోవచ్చు. ఇది వదిలేసి ఆ మొబైల్ తీసుకోవడంలో సెన్స్ లేదు. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు ఆ మొబైల్ తీసుకుంటా అంటే మాత్రం మీ ఇష్టం భయ్య, మీ డబ్బులు మీ ఇష్టం. నేను మాత్రం రికమెండ్ చేసిన మొబైల్స్ ఇవ్వనమాట, చూసుకోండి. అండ్ మనకు రియల్మీ విషయానికి వస్తే మీరు డిఫరెంట్గా గేమ్ ఆడుతున్నారు ఈసారి. మనకు రియల్మీ 15 సిరీస్ ఇండియా మార్కెట్ లాంచ్ అయిపోయింది. అండ్ లాంచ్ అయింది ఎగ్జాక్ట్గా మనకు ప్రైస్ ట్యాగ్ నోటీస్ చేస్తే దిమ్మ తిరుగుద్ది భయ్య. బికాస్ ఒకప్పుడు రియల్మీ 14 విషయానికి వస్తే మీకు దొరికేది బిలో 20,000 రూపీస్. అండ్ 14 Pro అండ్ Pro Plus మీకు దొరికేది అబౌట్ 20,000 సెగ్మెంట్లో వస్తాయి. కానీ ఈసారి మనకు రియల్మీ 15 సిరీస్లో Pro Plus వేరియంట్ లేనే లేదు. మనకు ఎలా అయితే వివో V50 Pro లేదో ఎగ్జాక్ట్గా దాన్నే కాపీ చేసి దానిలాగానే మనకు Pro Plus వేరియంట్ని మనకు ఈ సిరీస్లో తీసేశారు రియల్మీ. ఇది ఎక్కడి గేమ్ భయ్యా నాకు అర్థం కాదు. అండ్ దీనికి తోడుగా వీళ్ళు చేసింది ఏంటి అంటే మొబైల్ యొక్క ఫీచర్స్. రియల్మీ 15 విషయం కోసం మీకు ఆఫర్ చేసింది డైమెన్సిటీ 7300, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో ఉన్నాయి. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే బాగున్నాయి. కానీ కెమెరా విషయానికి వస్తే అంత బాగాలేదు. అండ్ మనకు ప్రొవైడ్ చేసిన పర్ఫార్మెన్స్ డైమెన్సిటీ 7300 భయ అండ్ UFS 3.1 DDR4X మొబైల్లో మీకు ప్రొవైడ్ చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం ఈ రేంజ్లో మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ పడిపోయింది. అండ్ ఇది మనకు రియల్మీ నుండి నెంబర్ సిరీస్. ఒకప్పుడు రియల్మీ నెంబర్ సిరీస్ అంటే అందరూ వెయిట్ చేస్తూ కూర్చునేవాళ్ళు. రియల్మీ 7 Pro, రియల్మీ 6 Pro, రియల్మీ 8 Pro అంత మంచి మొబైల్స్ ఉన్న తర్వాత, అంత మంచి పేరు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చూడండి చివరికి వచ్చేసి వీళ్ళు తమ మంచి పేరుని తమ సొంత చేతులతో నాశనం చేసుకుంటున్నారు భయ్య. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే రియల్మీ 15 25,999కి వర్త్ కాదు ప్రైస్ ట్యాగ్. ఆ ప్రైస్ ట్యాగ్లో మీరు తీసుకోవాలి అనుకుంటే చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3A, అదేవిధంగా రియల్మీ నుండి కావాలి అనుకుంటే రియల్మీ P3 అల్ట్రా. లేదు భయ్య నాకు మంచి కెమెరాస్ కావాలి, రియల్మీ ఫోనే కావాలి అనుకుంటే 1000 రూపీస్ నువ్వు ఎక్స్ట్రా పే చేస్తే రియల్మీ GT6 నీకు కనిపిస్తుంది. అండ్ అది పర్ఫార్మెన్స్లో, గేమింగ్లో, దాంతోపాటు కెమెరాలో, డిజైన్లో, డిస్ప్లేలో అన్నిట్లో కూడా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రియల్మీ 15 కన్నా చాలా మంచి స్మార్ట్ ఫోన్. దాన్ని మీరు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో OnePlus Nord CE5, iQOO Neo 10R, Moto Edge 60 అండ్ Moto Edge 60 Pro ఇలాంటి మంచి మొబైల్స్ మీకు కనిపిస్తాయి. వీటితో మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకో వైపు మనకు రియల్మీ 15 Pro ఆ మొబైల్ ఎందుకు వచ్చింది భయ్య? రియల్మీ ప్రో సిరీస్ మనకు ఉన్నది కెమెరా కోసం స్పెసిఫిక్గా. బికాజ్ మనకు అక్కడ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ పెరిస్కోప్ కెమెరా లేకపోతే టెలిఫోటో కెమెరా ఉంటుంది. బట్ ఈసారి ఈ మొబైల్లో మనకు అలాంటి కెమెరా లేనే లేదు. టెలిఫోటో కెమెరా కానీ పెరిస్కోప్ కెమెరా కానీ లేనే లేదు. ఇచ్చింది కేవలం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అంతే. అండ్ ఇది కెమెరా ఫోన్. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 31,999. చూసుకోండి ఎబో 30,000 రూపీస్లో మొబైల్ లాంచ్ అయింది. దీంట్లో మనకు టెలిఫోటో కెమెరా లేదు. అండ్ మళ్ళీ ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4. ఈ ప్రైస్ ట్యాగ్ లో ఈ పర్ఫార్మెన్స్ జస్టిఫై చేస్తుందా మీరే చెప్పండి. ఈ ప్రైస్ ట్యాగ్ లో మీకు రియల్మీ నుండే సొంతంగా రియల్మీ నుండే మనకు రియల్మీ GT70 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అది చాలా బెటర్ ఆప్షన్ దీనికన్నా. కానీ ఈ మొబైల్ ఇండియా మార్కెట్లో ఈ ఫీచర్స్తో ఇంత ఎక్కువ ప్రైస్ ట్యాగ్లో వచ్చేసింది. అండ్ దీన్ని తీసుకోవాలంట. బాలీవుడ్ సెలబ్రిటీస్ తోని యాడ్లు చేపిస్తున్నారు, ప్రమోటింగ్ చేపిస్తున్నారు. ఇవి చూసి మీరు మొబైల్ తీసుకుంటే మాత్రం అంతే భయ, సర్వనాశనం అయిపోయినట్టే. బికాజ్ మనకు రియల్మీ ఉండే చాలా మంచి మొబైల్ ఉంది, రియల్మీ GT70. అది వద్దు అనుకుంటే iQOO Neo 10, దాంతోపాటు వివో V50, వివో T4 అల్ట్రా, సామ్సంగ్ S24 ఫ్యాన్ ఎడిషన్, నథింగ్ ఫోన్ 3A Pro, OnePlus Nord 5, Oppo Reno 14 ఇలాంటి మంచి మొబైల్స్ మీకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కెమెరా కోసం అండ్ పర్ఫార్మెన్స్ కోసం చాలా మంచి ఆప్షన్. రియల్మీ 15 Pro కన్నా బెటర్ ఆప్షన్సే ఈ ఫోన్లో మీకు కనిపిస్తాయి. అండ్ ప్రైస్ ట్యాగ్ కూడా తక్కువనే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నథింగ్ ఫోన్ 3A Pro అండ్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 27,999. చూసుకోండి తక్కువ ప్రైస్ ట్యాగ్లో మనకు బెటర్ ఫీచర్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇది వద్దు అనుకుంటే వేరే మొబైల్స్ మీరు బై చేసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పిన మొబైల్స్. కానీ మీరు టీవీలో యాడ్ వచ్చింది, ఫేస్బుక్లో యాడ్ వచ్చింది, నా ఫేవరెట్ సెలబ్రిటీ చెప్తున్నారు మొబైల్ తీసుకోమని అని ఆ మొబైల్ తీసుకుంటే మాత్రం అంతే. ఆ మొబైల్ దేనికి పనికి రాదు. ఈ ప్రమోటింగ్ వాటి కోసమే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కానీ మొబైల్లో మంచి ఫీచర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రం ఖర్చు పెట్టడం లేదు భయ్య.
అండ్ మనకు ఈ మొబైల్స్ రియల్మీ 15 అండ్ 15 Pro ఆఫ్లైన్ మార్కెట్లో కూడా అమ్ముడు పోబోతున్నాయి. ఎస్, మీ దగ్గరలో ఉన్న షాప్లో కూడా ఈ మొబైల్స్ మీకు వస్తాయి. బట్ సపోజ్ బై మిస్టేక్గా కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ ప్రైస్ ట్యాగ్లో ఆ మొబైల్ వర్త్ కాదు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నథింగ్ ఫోన్ 3 ఏమైంది పరిస్థితి, 80,000 మొబైల్ లాంచ్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఆ మొబైల్ మీకు ఒకసారి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూడండి, ఇన్ని రకాల బ్యాంక్ ఆఫర్స్ పెట్టేసి ఈ ఫోన్ ని ఇప్పుడు ప్రెసెంట్ 45 to 50K అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు, ఎందుకు ప్రైస్ తగ్గింది? జస్ట్ బికాస్ ఆఫ్ మన వల్ల, మన యూజర్స్ వల్ల. ఎవ్వరు కూడా ఆ మొబైల్ని బై చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా దిగొచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 45,000 రూపీస్లో మొబైల్ని అమ్ముకుంటున్నారు. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్ ఆ ఫోన్కి వర్తి లేదు. నా ఫోన్ నా ఇష్టం, నేను పెట్టిందే ప్రైస్ ట్యాగ్ అంటే నడుస్తుందా? నడవదు. ఆటోమేటిక్గా నథింగ్ అయితే పరిస్థితే, ప్రతి ఒక్క ఫోన్ బ్రాండ్కి కావాల్సిందే. అండ్ ఇప్పుడు రియల్మీ 15 సిరీస్ వీటి ప్రైస్ ట్యాగ్ కూడా ఆటోమేటిక్గా విత్ ఇన్ 1 month 2 monthsలో పడిపోతుంది భయ్యా. మీరు నోటీస్ చేస్తూ ఉండండి, తగ్గాల్సిందే ప్రైస్ ట్యాగ్. బికాస్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్స్ వర్త్ కాదు. అండ్ వచ్చింది కదా, నేను రియల్మీ ఫ్యాన్ కదా, నాకు నచ్చింది కదా మొబైల్ మాత్రం బై చేయమాకండి, మీ మనీ మాత్రం వేస్ట్ చేసుకోమాకండి. అండ్ వీటికన్నా బెస్ట్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా, నేను చెప్పిన మొబైల్స్ కాకుండా మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేసేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేసి ఆ పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొంచెం నొక్కేయండి ప్లీజ్. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.